హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి వంటతో నేను ముందుకు వచ్చానండి. అదేం చేయబోతున్నానంటే, వాళ్ళ మార్కెట్లో మంచి చేపలు దొరికినాయి. చిన్న చేపలు అవి ఒక పక్కిలు అంటారంట, దాన్ని అరుదుగా దొరుకుతాయంట. పక్కి చేపలు అని చెప్పి తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి. సగం వేపుడు సగం పులుసు పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా అండి, ఈ పక్కి చేపలు తినడం వల్ల కంటి చూపుకి మంచిది, గుండె బలానికి కూడా మంచిది. గుండెకి మంచిది, కంటికి మంచిది. ఆ చేపలు, పక్కి చేపలు పులుసు వేపుడు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, దానికి కావాల్సిన పదార్థాలు పక్కిలండి, పక్కి చేపలు. ఇవి చిన్నవి అండి, ఇవి కొంచెం పెద్దవి, ఇవి ఫ్రై చేస్తున్నాము. ఇవి చిన్నవి వచ్చేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, చింతపండు, ధనియాల పొడి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ అండి. చిన్న చేపల పులుసుకి వేపుడికి కావాల్సిన ఐటమ్ చూశారు కదా. ఇప్పుడు చేపలు చక్కగా క్లీన్ చేసుకొని వంట మొదలు పెట్టచ్చు. ఇదిగోండి, చేపల పులుసుకి మనం చక్కగా ఉల్లిపాయను తరుక్కున్నాము సన్న సన్న ముక్కలుగా. ఇందాక మీకు టమాటా చూపించలేదు, ఇదిగోండి చిన్న టమాటా ఒకటి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిబందు కూడా ఇందాక మీకు చూపించలేదు, ఉల్లిబందు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిబందు, ఉల్లికాడలు అంటారు, ఉల్లిబందు అంటారండి. ఇప్పుడు మనం ఈ చేపలకి మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్లై చేస్తాం. ఇదిగోండి, పక్కి చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న పక్కిలు. ఈ కొంచెం పెద్ద సైజునేమో మనం ఫ్రై చేసుకుందామండి, కొంచెం చిన్న చేపలనేమో పులుసు పెట్టుకుందాము. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పక్కి చేపలండి. ముందుగా ఈ ఫ్రై ముక్కలకి మనం ఉప్పు, కారం కలుపుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారం, ధనియాల పొడి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ పోసుకొని చక్కగా దాన్ని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే అంతవరకు కలుపుకోవాలి, కలవాలి మొత్తం అంతా. కలుపుకున్న తర్వాత ఒక్కొక్క చేపకి దానికి కలుపుకోవాలి. ఇలాగే అన్ని చేపలకి కలుపుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి చేపకి పడుతుంది. అంతేనండి, ఇది పక్కన పెట్టేసుకొని ఇదే విధంగా మనం పులుసు ముక్కలకు కూడా కలుపుకుందాం. మొత్తం సేమ్ ప్రాసెస్ అండి. ఉప్పు, పసుపు, తగినంత కారం, పులుసులో తర్వాత వేసుకోవాలండి, ముందు ముక్కకు పట్టాలి కాబట్టి కలుపుకొని ఉంచుకుందాం. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, పులుసు మరిగేటప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వేసుకొని కలుపుకుంటే ముక్కకు పడుతుంది. ఇది కూడా ఆ రకంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ముందు మనం ఫ్రై చేసుకోవాలి. మనం చేపల వేపుడికి ఒక పెన్నం పెట్టుకొని ముందు స్టవ్ వెలిగించుకోవాలి. పెన్నం వేడెక్కిన తర్వాత చక్కగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని, పక్కి చేపల్ని వేసుకోవాలి. ఇట్లాగా ఆయిల్ని కూడా పైన ఇట్లాగా మారకుండా చక్కగా తక్కువ మంట పెట్టుకొని వేయించుకోవాలి.
ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు అట్లా తిప్పుకోవాలండి. ఇక్కడ అట్లా తిప్పుకోవాలి. ఆ రకంగా రెండు వైపులో నూనె వేసుకుంటూ చక్కగా మాడకుండా రెండు వైపులు తిప్పుకొని వేసుకోవాలి. ఇదిగోండి చేపల పులుసుకి మూకుడు పెట్టుకొని ఒక బండి వెలిగించుకొని బండి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్, ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటా, ఈ పచ్చిమిర్చి ముక్కలండి పులుసు మరిగిన తర్వాత లాస్ట్లో దీని ముందు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, ఘాటు కూడా ఉంటుంది. చక్కగా వేయించుకోవాలి. అలాగే ఈ ఉల్లి బొందు అన్నాం కదా, ఉల్లికాడలు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా నూనెలో వీటిలన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. కొంచెం పసుపు, ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినా చూద్దామండి. చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకొని ఉంచుకున్నాం కదండి, నానబెట్టుకున్న చింతపండు పులుసు, ముందుగానే ఉప్పు కారాలు తీసుకోవాలండి. పులుసు మరిగేటప్పుడు చాలకపోతే వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కరివేపాకు రెబ్బలు 2 ఉప్పు పడుతుందండి. కొంచెం ధనియాల పొడి, వేసుకొని కారం కూడా సరిపోలేదు, 1 స్పూన్ కారం వేసుకొని చక్కగా పులుసు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కొంచెం పులుసు మరగాలి. మరిగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. మరిగిందండి, ఆ మాత్రం మరిగితే చాలు. చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చక్కగా గిన్నె కూడా కడుక్కొని ఇందులో ఉప్పు కారం అన్నీ ఇది ఉంది కదండి, శుభ్రంగా గిన్నె నిండా కొంచెం నీళ్ళు పోసుకొని లైట్గా
ఈ వాటర్ని కూడా అందులో వేసుకోవాలి. ఆ రకంగా ఈ చేప ముక్కలు ములిగేంత వరకు చింతపండు గుజ్జు, అది చింతపండు నానబెట్టుకున్న గుజ్జు, కొంచెం వాటరు, ముక్క ములిగేంత వరకు పోసుకొని పులుసు కూడా కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. పులుసు మరగాలి. ఇవ్వండి పులుసు, పచ్చిలి పులుసు ఎంతవరకు రెడీ అని చూసుకున్నా చక్కగా దగ్గరికి పడిందండి. చూసారా ఆయిల్ ఎట్లా వచ్చిందో పైకి అట్లా రావాలి, అంటే రెడీ అయినట్టు అనమాట. మనం ఫైనల్లో కొత్తిమీరని వేసుకోవాలి. వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, ఎప్పుడు తిందామన్నట్టుంది. చక్కగా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఈ గిన్నెని ఇప్పుడు ఇలా పట్టుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి. ముక్కలో ఏ ముక్కకు ఆ ముక్క, ఏ చేపకు ఆ చేప కనబడేట్టు అలాగా కలుపుకోవాలి. చూశారు కదా, పచ్చిల పులుసు చిన్న చేపలు రెడీ అయిపోయింది. పులుసు చూస్తారు కదా, రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాం. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన చేపల వేపుడు, చేపల పులుసు. ఇది పక్కి చేపలండి, పక్కిలు అంటారు దీన్ని. చిన్న పక్కి చేపలు చాలా టేస్టీగా తయారైందండి. పులుసు కానీ వేపుడు కానీ చూసారా, చక్కగా మనం వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?